ఆంధ్రాలో సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రవేశపెడుతోన్న నూతన పాలసీపై ఆంధ్రాలో ఆధార్ కార్డు ఉన్న సినిమా సంఘాల సూచనలను పరిగణలోకి తీసుకోవాలని మా ఏపీ వ్యవస్థాపకులు సినీ దర్శకుడు దిలీప్ రాజా అన్నారు. స్థానిక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ 24 క్రాఫ్ట్ యూనియన్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలు విషయాలు వెల్లడించారు. సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం తీసుకువచ్చిన నూతన పాలసీపై ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మరియు మా ఏపీ యూనియన్ సంఘాల సూచనలను పరిగణలోకి తీసుకోవాలని మా ఏపీ వ్యవస్థాపకులు దిలీప్ రాజా అన్నారు. ఇప్పటికీ 6 సంవత్సరాల నుండి నాన్ స్టాప్గా ఆంధ్రాలో స్టూడియోలను విజయవాడ, తిరుపతి, రాజమండ్రిలో నిర్మించాలని, నటీనటులకు, నిర్మాత, దర్శకులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని, అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాల్సిందిగా మా ఏపీ పత్రికల ద్వారా మొరపెట్టుకుంటూనే ఉందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో నివాసం ఉంటున్న సినిమా పెద్దలను ఎందుకు పిలిచారని, తాము ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదు, కానీ ఆంధ్రాలోని సినిమా సంఘాలను కూడా ఆహ్వానించాలని మాత్రమే కోరుతున్నామని ఆయన స్పష్టం చేశారు. భారతీయుడు, పెద్దరికం లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల నిర్మాత ఏఎం రత్నం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్కు అధ్యక్షులుగా ఉన్నారని, నూతన పాలసీ గురించి ఆయన సలహాలు తీసుకోవాలని దిలీప్ రాజా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆంధ్రాలో రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ 24 శాఖల యూనియన్ రిజిస్ట్రేషన్ జరిగిందని, నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మా ఏపీ లోగోను ఆవిష్కరించారని దిలీప్ రాజా వివరించారు. తమకు గుర్తింపు లేదని కొందరు చేస్తున్న దుష్ప్రచారం పట్ల ఆయన తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఏపీలోని సంబంధిత శాఖ నుండి తమ సంస్థ రిజిస్టర్ అయిందని ఆయన తెలియజేశారు. 90 డైరెక్ట్ సినిమాలు, 200కు పైగా డబ్బింగ్ సినిమాలు ఏపీ ఫిలిం ఛాంబర్స్ నుండి సెన్సార్ అయ్యాయని చెబుతూ, ఆంధ్రాలో వాస్తవంగా పనిచేస్తున్న యూనియన్ల సూచనలను ఇక నుండి అయినా ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాల్సిందిగా దిలీప్ రాజా కోరారు. సమావేశంలో దర్శకులు మణివరన్, నరేష్ ధోనే పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయినాక ఇప్పటికి దాదాపు 2018 నుంచి 2025 వరకు సుమారుగా ఒక 100కు పైగా ప్రెస్ మీట్లు పెట్టి ఈ రాష్ట్రంలో సినిమా పరిశ్రమ డెవలప్ కావాలంటే ఏమేం చేయాలి అనే పాలసీలని, అనే ఆలోచనల్ని ప్రభుత్వం దృష్టికి, గత ప్రభుత్వం దృష్టికి, ఇప్పుడున్న ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూనే ఉన్నాం. ఇది రాష్ట్రంలో తిరుపతిలో స్టూడియోలు కట్టమని, విశాఖపట్నం, విజయవాడ, అమరావతి, అలాగే రాజమండ్రి ఈ పట్టణాల్లో స్టూడియోలు ఏర్పాటు చేయండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయండి, అలాగే సాంకేతిక నిపుణులకి, నటీనటులకి, నిర్మాతలకి, దర్శకులకి స్థలాలు కేటాయిస్తే వచ్చి ఉంటారని 6 ఏళ్ల నుంచి మొత్తుకుంటూనే ఉన్నాం. ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ఆలోచనలో మాత్రం మార్పు లేదని నేను స్పష్టం చేస్తూ ఉన్నా. అయితే ఈ రోజున ప్రభుత్వం సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం కొత్త పాలసీని ప్రవేశపెడుతున్నాము అంటూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కొందరి అభిప్రాయాలను తీసుకోవటం జరిగింది. ఈ కొత్త పాలసీల్లో, ప్రభుత్వం చెబుతున్న కొత్త పాలసీల్లో ఏమున్నాయో ఇవి మేము 6 ఏళ్లుగా మేము చెప్తున్నావే కానీ ఈ కొత్త ఏం కాదు. అయితే మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్లో ఆధార్ కార్డు కూడా లేని వాళ్ళు చెప్పే మాటలు పరిగణలోనికి తీసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లోనే ఉంటూ, ఆంధ్రప్రదేశ్లోనే జీవిస్తూ, ఆంధ్రప్రదేశ్లోనే సినిమాలు తీస్తూ, ఆంధ్రప్రదేశ్లోనే సినిమా నిర్మాణాలు కూడా చేపడుతున్న కొన్ని సంస్థలని ప్రభుత్వం ఆ సంస్థల యొక్క సలహాలు, సూచనలు తీసుకోకపోవటం చూస్తుంటే ఆ ప్రభుత్వం యొక్క ఆలోచనలకి అంగవైకల్యం ఏమన్నా వచ్చిందేమోనని డౌట్గా ఉంది. ఎందుకండి, సినిమా ఇది ఎంటర్టైన్మెంట్. సినిమా హాస్యం అనే దానికి రాజకీయ ఏ పార్టీలో ఉన్నవాడైనా నవ్వుతాడు, ఏ కులంలో ఉన్నవాడైనా నవ్వుతాడు, ఏ వర్గంలో ఉన్నవాడైనా నవ్వుతాడు. సో సినిమాకి రాజకీయాలకి పొంతం లేదు, సినిమాలకి కులాలకి పొంతం లేదు. కాబట్టి ఆ కమిటీని రద్దు చేయండి దయచేసి. అండ్ వన్స్ అగైన్ ఐఎమ్ అపీలింగ్ ది గవర్నమెంట్, 2014లో ఆగిపోయిన నంది అవార్డులు దయచేసి అతను బతికించండి. నందులకు మళ్ళీ ఊపిరిపోయండి.
వెంటిలేటర్ మీద ఉన్న నందుల్ని మళ్ళీ రోడ్డు మీదకి తీసుకొస్తే నందులు మళ్ళీ వస్తాయి. 2014 నుంచి ఇప్పటివరకు చేయాల్సిన బ్యాలెన్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ చేయండి. తెలంగాణ వాళ్ళు గద్దర్ అవార్డులని గద్దర్ పేరుతో అవార్డులు ఇచ్చుకుంటున్నారు ఈ ఏప్రిల్లోనే. కానీ మనకింతవరకు ఆ సూచనలు కూడా కనపడతాయి. కాబట్టి ముందు ఫస్ట్ చేయాల్సింది ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ని నియమించాలి. అంతకుముందు అంబికా కృష్ణ గారు ఉన్నారు, ఆ తర్వాత పోసాన కృష్ణమురళి గారు ఉన్నారు. అంబికా కృష్ణ గారు ఉన్నప్పుడు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఒరగబెట్టింది లేదు, పోసాన కృష్ణమురళి గారు ఉన్నప్పుడు ఒరగబెట్టింది ఏమీ లేదు. పనిచేసే వాళ్ళని ఆంధ్రాలో పరిశ్రమ పాతుకుపోవడానికి ఎవరైతే కంకణం కట్టుకుంటారో అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి చైర్మన్గా వేయండి. పరిశ్రమని అక్కడ నుంచి ఇక్కడికి కొంత భాగం తీసుకురావడానికి ప్రయత్నించండి. నేను చాలా క్లియర్గా చెప్తున్నా, మేము ఆంధ్రప్రదేశ్లో ఆధార్ కార్డులు మాకు ఆంధ్రాలోనే ఉన్నాయి. మా ఆధార్ కార్డులను ఆంధ్రాకి సంబంధించిన ఆంధ్రాలో ఆధార్ కార్డులు ఉన్న సినిమా సంఘాల వాళ్ళని చర్చలకు పిలవండి. హైదరాబాద్లో ఉన్న వాళ్ళని తెలంగాణలో ఉన్న వాళ్ళని పిలవద్దని మేము అంటలేదు. బికాస్ వీఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ. మీరు వాళ్ళ సలహా తీసుకోండి, మా సలహాలు కూడా తీసుకుని దీన్ని ఒక పటిష్టమైన ఒక రైల్వే ట్రాక్ లాగా తయారు చేసి ప్రజలకు కావాల్సింది లేనోడికైనా కూలోడికైనా కోటేశ్వరుడికైనా వినోదం కావాలి. కాబట్టి ఆ వినోదం అందించే సినిమాని ప్రజల దగ్గరికి తీసుకురావాలి, రాష్ట్రానికి తరలి రావంటే ప్రభుత్వం మా సూచనలు సలహాలు ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ సూచనలు సలహాలు కూడా తీసుకుని